హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా కౌన్సిలింగ్ రిలేటెడ్గా ప్రాసెస్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఉన్నది ఏంటంటే సీట్ అలాట్మెంట్స్ అయితే పెండింగ్ ఉంది. సీట్ అలాట్మెంట్స్ కూడా ఇవాళ అయితే రిలీజ్ చేస్తారు. 8/7/2024 అయితే సీట్ అలాట్మెంట్స్ కూడా అయితే రిలీజ్ చేయాలి. ఏపీ ఈసెట్ 2024 అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఇంతకుముందు ప్రొవైడ్ చేసిన లింక్స్ అన్నీ అయితే డిసేబుల్ చేసేశారు. ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే కొత్త లింక్స్ అనేటివి అయితే జనరేట్ అవుతుంటాయి. దేనికంటే ఇక సెకండ్ కౌన్సిలింగ్ కూడా అనేది ఉంటుంది కాబట్టి వాటి లింక్స్ కానీ లేదా సీట్ అలాట్మెంట్స్ వీటి లింక్స్ అనేది కూడా జనరేట్ అవుతుంటాయి. సో ఏపీ ఈసెట్ 2024 అఫిషియల్ వెబ్సైట్లో అయితే లింక్స్ అన్నీ కూడా డిసేబుల్ అయితే చేశారు. మీరు చూసుకున్నారంటే ఇక్కడ డేట్స్లో కూడా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 8/7/2024 అంటే ఇవాళ అయితే రిలీజ్ చేస్తామని అయితే ప్రొవైడ్ చేశారు. మనం అఫిషియల్ నోటిఫికేషన్లో కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. అఫిషియల్ నోటిఫికేషన్లో చూసుకుంటే రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ అనేది 8/7/2024 అని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా చాలామందికనే డౌట్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్స్ అయితే ఇవాళ రిలీజ్ చేస్తారు కదా, ఏ టైంకి అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి. ది అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ 8/7/2024 ఆఫ్టర్ 6 PM అని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. మేబీ 6 అంటే ఇంకా ఒక 1 or 2 hours అనేది కూడా లేట్ అవ్వచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ సర్వర్స్ ప్రాబ్లం ఇలా అయితే ఉంటాయి. సో ఇవాళ ఈవినింగ్ 6 అయితే రిలీజ్ చేస్తామని అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేసే దాని యొక్క లింక్ కూడా అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ అనేది నేను కాపీ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా నేనైతే షార్ట్ పరంగా ఒక షార్ట్ అయితే పెడతాను, రిజల్ట్స్ రిలీజ్డ్ అని. సో మీకైతే ఈ రిజల్ట్స్ గురించి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో వాళ్ళు ఇచ్చిన ఏపీ ఈసెట్ 2024 రిజల్ట్స్ లింక్ అయితే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవైతే అలా నార్మల్గా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. దానికి రిక్వైర్డ్ డీటెయిల్స్ అనేది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఎక్కడైతే రిలీజ్ చేశారో, సీట్ అలాట్మెంట్ ఎక్కడైతే మీకు ఇచ్చారో అనేది అందులో తెలుస్తుంది. ప్రతి ఒక్కరికైతే మీరు కోరుకున్న కాలేజ్ అనేది అయితే మీ ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ కాలేజ్ రావాలని అయితే కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఎవరికైతే ఒకవేళ మీకు ఎవరికి సీట్ అలాట్మెంట్ కాలేదంటే అక్కడ ఏమైతే డీటెయిల్స్ అనేది చూపించదు. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ రాలేదని అయితే చూపిస్తుంది. సీట్ అలాట్మెంట్ రాని వాళ్ళు లేదా మీకు ఫస్ట్ వచ్చిన కాలేజు మాకు ఇష్టం లేదు, మేము సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తాము అనే వాళ్ళైతే నెక్స్ట్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అప్లోడ్ చేసి అది చూసిన తర్వాత మీరైతే ఒక డెసిషన్ తీసుకోండి. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.